ఈ రోజుని మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న నల్లగొట్టం దగ్గర కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ అని చెప్పి ప్రారంభించి మావోయిస్టు ఏదైతే బ్యాన్ అయిన మావోయిస్టు సాయుధ పోరాటం చేస్తున్న దళాలని సంపూర్ణంగా ఒక 2 సంవత్సరాల్లో లేకుండా చేస్తాము అని చెప్పి ఒక కగార్ అనే ఆపరేషన్ని ప్రారంభించింది. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయుధ పోరాటం తప్ప ఒప్ప అవన్నీ చర్చలు జరిగినాయి. ఇప్పటికే సాయుధ పోరాటానికి సంబంధించిన దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి భారతదేశంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలా కమ్యూనిస్టు పార్టీలు ఇది సరైనది కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాయి. చాలా పార్టీలు ప్రజాస్వామ్యయుతమైన ఓటింగ్లో పాల్గొంటున్నాయి. ప్రజలు బుల్లెట్ను కాకుండా బ్యాలెట్ను కోరుకుంటున్నప్పుడు మనం ఎటువైపు ఉండాలి అనేది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు పరిపక్వత లేని విప్లవాల కోసం ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని పార్టీలు నిర్ణయించుకున్నాయి. అలాగే బ్యాలెట్లో పాల్గొంటూ ఉన్నాయి. సరే, బ్యాలెట్ నిజమైన బ్యాలెట్గా ఉందా లేదా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయా లేదా, వ్యాపార మల్టీనేషనల్ భూస్వామ్య వ్యవస్థకి సంబంధించిన ప్రతినిధులు దీన్ని బూటక ఎన్నికలుగా ఎలా మారుస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి. వాస్తవమే. ఇన్ని ఉన్నా కూడా, అంటే నోటిచ్చి ఓట్లు కొనుక్కున్నా, లేతే మాకు ఓటు వేయడానికి నోట్లు ఇవ్వరా అని చెప్పి ధర్నాలు జరుగుతున్న ఒక వికృతమైన ప్రజాస్వామ్యం ఉన్నా కూడా మెజారిటీ ప్రజలు ఈ బ్యాలెట్లోనే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటూ ప్రభుత్వాలు మార్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది భారతదేశంలో ఒక సంకీర్ణ యుగం అనేది మనం చూస్తాం. 1984 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇది చాలా మంచిది. ఒకే పార్టీ మనం గతంలో 75 ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ యొక్క నియంతృత్వం, ఎమర్జెన్సీ తదుపరి మన భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం. నేటికి కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అట్లాగే చాలా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడానికి, మన భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన దేశంగా మార్చుకోవడానికి, రాజకీయంగా ఆర్థికంగా ప్రపంచంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము దీనికి ఆటంకంగా మావోయిస్టులు ఉన్నారు అని చెప్పడాన్ని సంపూర్ణంగా మనం సమర్థించలేం. కారణం ఏమిటంటే మావోయిస్టులు కూడా పునరాలోచన చేసుకుని మేము శాంతికి చర్చలకు వస్తాం, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఒక శాంతియుత వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగానే కోరుకుంటూ, విశ్వశాంతిని కోరుకుంటూ, ఉగ్రవాదం కానీ లేకపోతే అతివాదాలను కానీ ఉండకుండా మొత్తం ప్రపంచం అంతా ఒక వసుదైక కుటుంబంగా ఉండాలని కోరుకునే భారతదేశంలో వాళ్ళెవరో కాదు, మావోయిస్టులు మన పౌరులే. వాళ్ళు తప్ప ఒప్ప సిద్ధాంతం అవునా కాదా ఈ రాద్ధాంతాల్లోకి వెళ్లకుండా వాళ్ళు ఆచరణ రీత్యా మేము లొంగిపోతాము, ఆయుధాలు విసర్జన చేస్తాము, మాతో శాంతి చర్చలు జరపండి అని చెప్పి కోరడం. ఈ మధ్యనే మనం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మానవ హక్కులకు సంబంధించిన అధినాయకులు రావడము, వాళ్ళు కూడా ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ కగార్ ఆపరేషన్ని ఏదో వాళ్ళని కూంబింగ్ చేస్తూ వాళ్ళ మీద దాడి చేసి ఎన్కౌంటర్స్ చేసి ఒక అశాంతిని కాకుండా శాంతియుతమైన చర్చల ద్వారా పరిష్కరించడానికి చొరవ చూపమని చెప్పేసి కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. దానికి ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇది ఉగ్రవాదం కాదు, ఇది ఒక మతపరమైన లేకపోతే ఇంకొక కుల దురహంకారమైన ఉగ్రవాదం కాదు. ఇది సామాజిక అంశాలు. ఈ రోజున ఆర్థికపరమైన వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోయి పేద సామాన్య ధనిక వీటి మధ్యన అంతరాలు చాలా తీవ్ర స్థాయికి చేరుకొని ఇప్పటికీ భారతదేశంలో 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వమే
చౌకగా బియ్యం సప్లై చేయడాన్ని, మనం ఆహార ధాన్యాల్ని సప్లై చేయడం 80 కోట్ల మందికి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అంటే 50% పేదరికంలో మగ్గుతున్న ఈ భారతదేశంలో ఈ సామాజికమైన ఈ వ్యత్యాసాలను వీటిని ఎలా రూపుమాపాలి అని అంటే ప్రభుత్వం అటువైపుగా అడుగులు వేయాలి. దానికి ఈ ప్రతిగా పేదరికానికి, పేదల పట్ల మేము ఉన్నాము, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, అదేవిధంగా తిండి లేని వాళ్ళకి తిండి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కల్పించడానికి ఆయుధమే దానికి శరణ్యం అని చెప్పే మావోయిస్ట్ సిద్ధాంతం, ఇంకో పక్కన బ్యాలెట్ సిద్ధాంతము, వీటన్నిటినీ చూసుకున్నప్పుడు ఇది సామాజిక అంశంగా చూడాలి తప్ప శాంతి భద్రతల అంశంగా చూడకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కగార్ ఆపరేషన్ని, ఇప్పుడు ఉన్న మావోయిస్టులను నిరోధించడం అని అంటే సైద్ధాంతికంగా ఈ సమాజంలో అది ఊళ్ళో అది నిలదొక్కునే అంశాలు లేని ఈ సందర్భంలో అది ఏ విధంగా సరైనది కాదు అని చెప్పి యువతలో ఒక మార్పును తీసుకురావడానికి శాంతి చర్చలు జరపాల్సిన బాధ్యత ఉన్నది. ఇది శాంతి మన ఒక సామాజిక రుగ్మతల నుంచి వస్తున్న సామాజిక అంశంగా, ఒక రాజకీయ పరిష్కారం కనుగొనాల్సిన అంశంగా, అదేవిధంగా పేదరికానికి ధనికులకి మధ్యనున్న కుబేర్లకి మధ్యనున్న ఆ వ్యత్యాసాలను తగ్గించడానికి, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, ఉచిత విద్యని అందించడానికి, భారతదేశంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా 2042 కల్లా చేరుకోవాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే శాంతి చర్చలు మినహా ఇది శాంతి భద్రతల అంశంగా చూడకూడదు. నల్లగుట్ట ఆ ప్రాంతంలో ఇప్పటికీ మనం జవాన్లు చనిపోవడం చూస్తూ ఉన్నాం. అనేక మంది మావోయిస్టులు మన సొంత బిడ్డలు చనిపోవడానికి కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళేం విదేశస్తులు కారు, భారతదేశంలో అత్యధికమైన చదువులు చదివి పేదల పట్ల ఈ ఆయుధం ద్వారానే విప్లవం వస్తుందని నమ్మి ఆ విధంగా ఆ వైపుగా వెళ్ళిన వారిని జీవన సేవంతిలోకి వస్తామన్నప్పుడు శాంతి చర్చలు చేయడమే. అందుకని కగార్ ఆపరేషన్ కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా శాంతి చర్చల్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు సిద్ధాంతాన్ని నిజంగా సైద్ధాంతికంగా లేకుండా చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక విశ్లేషకుడుగా నేను కోరుతూ ఉన్నాను.